హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఈసారి ఈవీఎం పద్ధతిలోనే జరగనున్నాయంటే అవుననే అంటున్నాయి ఎస్ఈసి వర్గాలు. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అవుననే అంటుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం మార్చ్ 17 నాటికి కార్పొరేషన్ పదవీ కాలాలు ముగిస్తుంది. అలాగే ఏప్రిల్ 4 నాటికి పంచాయతీ పదవీ కాలాలు ముగుస్తున్నది. ఈ 2 ఎలక్షన్స్ని ఒకేసారి కలిపి వచ్చే సంవత్సరం జనవరి 15 నుంచి మార్చ్ 15 లోపల ఈ 2 ఎలక్షన్స్ కలిపి ఒకేసారి పెడతానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు చేస్తుంది. మొన్న రీసెంట్గా మంగళవారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని గారు కలెక్టర్లతోటి మీటింగ్ పెట్టి అక్టోబర్ 15 లోపల వార్డుల పునర్విభజన కొత్త వార్డులు ఏమైనా ఉంటే లెక్కలు తేల్చాలని 15వ తారీఖు కల్లా నివేదిక పంపాలని కలెక్టర్లను ఎంఆర్ఓలను ఆదేశించారు. సో మన మంగళవారం ప్రెస్తో మాట్లాడి నీలం సాహ్ని గారు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలిసారి ఈవీఎంలతో నిర్వహించే యోచన ఉందని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని గారు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 4కి సర్పంచ్, మార్చ్ 17కి మున్సిపల్ కార్పొరేషన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు పదవీకాలం ముగుస్తున్నందున తిరిగి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందస్తు కార్యాచరణ షెడ్యూల్ను రూపొందించిందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో ఎస్ఈసి నీలం సాహ్ని సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలు వినియోగిస్తున్నామని, పంచాయతీల్లో కూడా తొలిసారి బ్యాలెట్ విధానం కొనసాగుతోందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలకు ఈవీఎంలు నిర్వహించారని, మన రాష్ట్రంలో కూడా ఆ ఆలోచన ఉందని వివరించారు. అంటే కేవలం ఇప్పటి వరకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లోని పంచాయతీల్లో కూడా ఈవీఎంల ద్వారా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. అది తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవీఎంలతో ఎలక్షన్స్ నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎస్ఈసి ప్లాన్ చేస్తుంది. సో ఈవీఎంల ద్వారా ఎలక్షన్స్ నిర్వహించడం ప్రభుత్వ యంత్రాంగానికి చాలా తేలిక, ఎలక్షన్ కమిషన్కి చాలా తేలిక. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లు లెక్కించడం కానీ ఇవన్నీ చాలా కష్టం. అదే ఈవీఎంల ప్యాడ్లు అయితే కౌంటింగ్ కూడా చాలా సులభంగా అయిపోయింది. అందరికీ మనకి ఎంపీ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక్కటే ఈవీఎంస్ ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ వీటిలో కూడా అంటే పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా వీటిని ఉపయోగించడం వల్ల వాళ్ళ పని కూడా తొందరగా అయిపోయింది. కౌంటింగ్ చాలా ఈజీగా ఉండిద్ది. దానికోసం ఎస్ఈసి ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటుంది. అయితే ఈవీఎంలు కొనుగోలు ఖర్చుతో కూడుకున్నదని, దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఈవీఎంలు కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలపాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ రిలీజ్ చేయాలి. అప్పుడే ఈవీఎం కొనుగోలు చాలా తేలిగ్గా ఉంటుంది అన్నమాట. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మున్సిపల్ కార్యదర్శి చైర్మన్గా ఏర్పాటై కమిటీ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల ప్రక్రియపై చర్చ జరగలేదని, కొత్త ఈవీఎంల కొనుగోలుపై మాత్రమే చర్చించామని పేర్కొన్నారు. ఈవీఎంల తయారీ సంస్థ ఈసీఐ ప్రతినిధులు కొత్త S3 కేటగిరీ ఈవీఎం మిషన్లపై పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో డెమో రూపంలో వివరించారు. ఒకవేళ పంచాయతీ ఎన్నికలు ఈవీఎంలతో జరిపితే 41,301 కొత్త ఈవీఎం కంట్రోల్ యూనిట్లు, అలాగే 82,602 బ్యాలెట్ పేపర్ యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద 10,670
M2 కేటగిరీ ఈవీఎం మిషన్లు ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికలకు 15,730 వార్డుల్లో జరపాల్సి ఉంటుందని, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే ఈవీఎంలతో కలిపి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ఉన్నవి మున్సిపల్ ఎన్నికలకు సరిపోవచ్చని పేర్కొన్నారు. ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్కి సరిపోను మన దగ్గర ఈవీఎంల మిషన్లు ఉన్నాయి. అంటే సుమారు 10,000 పైగా 10,670 వరకు ఎలక్షన్ మిషన్లు ఉన్నాయి. అలాగే M2 కేటగిరీకి సంబంధించిన 15,730 వార్డుల వరకు వీటితో ఎలక్షన్స్ జరపచ్చు అనమాట. కానీ పక్క రాష్ట్రాల నుంచి కొన్ని ఎలక్షన్ ఈవీఎంలు తెచ్చుకొని కూడా స్థానిక ఎలక్షన్స్ జరపచ్చు. సో మనకి మొత్తం కూడా 41,000 కొత్త ఈవీఎం మిషన్లు కావాలా. వాటికి కొనుగోలుకు గనక రాష్ట్ర ప్రభుత్వం గనక ముందుకు వచ్చినట్లయితే ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో మరియు ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా కొత్తగా ఈవీఎం పద్ధతిలో అమలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.